Build your dreams, live rich, and leave rich. అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో మనందరిలోనూ ఒక చిన్న భయం ఉంటుంది. కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఆన్లైన్లో ఎక్కడ మాయమైపోతుందో అని. కానీ భయపడటం పరిష్కారం కాదు కదా. సరైన అవగాహనతో ఉండటమే అసలైన రక్షణ. ఈరోజు మనం మన కుటుంబ ఆర్థిక భద్రతకు ఒక డిజిటల్ కవచాన్ని ఎలా నిర్మించుకోవాలో కొన్ని చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ పద్ధతుల గురించి వివరంగా మాట్లాడుకుందాం. చూసారా, ఈ ఒక్క మాట చాలు. సైబర్ మోసం అనేది కేవలం మన టెక్నాలజీ నాలెడ్జ్కి సంబంధించిన విషయం కానే కాదు. ఇది పూర్తిగా మన ఎమోషన్స్తో ఆడుకునే ఒక మైండ్ గేమ్. ఎంత తెలివైన వాళ్లైనా, ఎంత టెక్నాలజీ తెలిసిన వాళ్లైనా సరే, విపరీతమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు, అంటే భయపడినప్పుడు లేదా ఆందోళనలో ఉన్నప్పుడు తప్పులు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సైబర్ నేరగాళ్ల దృష్టిలో రిటైర్డైన పెద్దవాళ్లు, బాగా చదువుకున్న యువత, ఇంట్లో ఉండేవాళ్లు అనే తేడా అసలుండదు. ఎందుకంటే వాళ్ల టార్గెట్ మన ఫోన్లు, మన కంప్యూటర్లు కాదు, మన మనసు, మన బలహీనమైన క్షణాలు. అందుకే ఎవరైనా సరే దీనికి బాధితులయ్యే ప్రమాదం ఉంది. ఈ చార్ట్ చూస్తే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. స్కామర్లు డబ్బున్న ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు. వాళ్ల జీవితాంతం కష్టపడి దాచుకున్న డబ్బు, పెన్షన్ డబ్బుల వల్ల వాళ్లకి పెద్ద టార్గెట్ అవుతారు. కానీ టెక్నాలజీ బాగా తెలిసిన యువత, వ్యాపారులు కూడా అత్యాశ లేదా భయం లాంటి కారణాల వల్ల చాలా ఈజీగా వాళ్ల వల్లో పడిపోతున్నారు. సో ఎవ్వరూ సేఫ్ అని అనుకోవడానికి లేదు. మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఇదే. స్కామర్లు వాడే అసలైన ఆయుధమేంటి? అదేదో పెద్ద కంప్యూటర్ కోడింగ్ కాదు, హ్యాకింగ్ టెక్నిక్ అంతకన్నా కాదు. వాళ్ల ఆయుధాలు చాలా సింపుల్. మనలో ఉండే అత్యవసరం, భయం, ఆశ, నమ్మకం. ఈ ఎమోషన్స్ని వాడుకునే మన చేతనే మన డబ్బును వాళ్లకి పంపించేలా చేస్తారు. వాళ్ల మెయిన్ టెక్నిక్ ఏంటో తెలుసా? మనల్ని కంగారు పెట్టటం, మనకు ఆలోచించుకునే టైం ఇవ్వకపోవటం. వెంటనే చేయండి, లేదంటే మీ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది, ఈ ఆఫర్ ఇంకా కొన్ని నిమిషాలే ఉంటుంది లాంటి మాటలు చెప్పి మనల్ని తొందర పెడతారు. ఎందుకంటే వాళ్లకి బాగా తెలుసు, కంగారులో ఉన్నప్పుడు మన బ్రెయిన్ సరిగ్గా ఆలోచించదని. ఆ కొద్ది టైంలోనే మనల్ని తప్పు నిర్ణయం తీసుకునేలా ప్రేరేపిస్తారు. సరే, ఇప్పుడు మన దేశంలో చాలా కామన్గా జరిగే కొన్ని మోసాలేంటో, వాటిని ఎలా కనిపెట్టాలో చూద్దాం. వీటి గురించి మనం తెలుసుకుంటే వాటిని గుర్తించటం, వాటి నుండి తప్పించుకోవడం చాలా చాలా సులభం. ఇది చాలా చాలా కామన్ స్కామ్. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఏ బ్యాంకు కూడా మిమ్మల్ని ఫోన్ చేసిగాని, మెసేజ్ పంపిగాని వెంటనే ఈ లింక్ క్లిక్ చేయండి, లేకపోతే మీ అకౌంట్ ఆగిపోతుంది అని బెదిరించదు. కేవైసీ అప్డేట్ అనేది ఒక ప్రాసెస్. దానికి వాళ్ళు తగినంత సమయమిస్తారు, అవసరమైతే దగ్గర్లో ఉన్న బ్రాంచ్కి రమ్మని చెప్తారు. అంతేకాని ఇలా కంగారు పెట్టరు. చూడండి, మంచి వార్త వినగానే మనలో చాలామంది కొంచెం అజాగ్రత్తగా ఉంటాం. దీన్నే స్కామర్లు అవకాశంగా తీసుకుంటారు. డబ్బులు వస్తున్నాయనే ఆనందంలో మనం పెద్దగా ఆలోచించకుండా వాళ్ళడిగిన వివరాలన్నీ ఇచ్చేస్తాం. ఇలాంటివేవైనా కాల్స్ లేదా మెసేజ్లు వస్తే ఆనందపడే ముందు వెంటనే మీ బ్యాంక్ ఒఫీషియల్ నంబర్కి ఫోన్ చేసి అసలు విషయం నిజమో కాదో కనుక్కోండి. ఈ మోసం ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని జరుగుతుంది. ఇది చాలా నెమ్మదిగా జరుగుతుంది. కొన్నిసార్లు నెలల తరబడి మనతో స్నేహంగా మాట్లాడి మన నమ్మకాన్ని పూర్తిగా సంపాదించుకుంటారు. ఆ తర్వాత మన పర్సనల్ ఫోటోలు లేదా వీడియోలు తీసుకుని వాటితో డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెడతారు. అందుకే ఆన్లైన్లో అపరిచితులతో వ్యక్తిగత విషయాలు పంచుకోవడం చాలా ప్రమాదకరం. సరే, ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, మరి దీనికి పరిష్కారమేంటి? అదే ఇప్పుడు మనం చూడబోయేది. ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే కొన్ని పనులు ఒక కుటుంబం చేస్తే చాలు, వాళ్లు 90% మంది కంటే చాలా సురక్షితంగా ఉంటారు. దీన్నే మనం మన డిజిటల్ షీల్డ్ లేదా మన రక్షణ కవచమని పిలుద్దాం. ESHICLD అనే సింపుల్ చెక్లిస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది మనకొక పవర్ఫుల్ కవచంలాగా పనిచేస్తోంది. ఇందులో ప్రతి అక్షరం ఒక ముఖ్యమైన భద్రతా నియమాన్ని గుర్తుచేస్తుంది. S అంటే ఆగి ఆలోచించడం. H అంటే ఫోన్ కట్ చేసి వెరిఫై చెయ్యడం. ఇలా ప్రతి అక్షరం మనకొక రక్షణ. మన పాస్వర్డ్ మన డిజిటల్ ఇంటికి మెయిన్ డోర్ తాళం లాంటిది. మనం ఇంటిలోని ప్రతి రూమ్కి ఒకే తాళం వాడం కదా, అలాగే ప్రతి ముఖ్యమైన వెబ్సైట్కి, ప్రతి యాప్కి వేరువేరు బలమైన పాస్వర్డ్లను వాడాలి.
మన పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్ లాంటివి కాకుండా ఎవరూ ఊహించలేని కానీ మనకు గుర్తుండే ఒక వాక్యం లాంటిది పెట్టుకోవడం చాలా మంచిది. దీన్ని సింపుల్గా చెప్పాలంటే మన అకౌంట్కి డబుల్ లాక్ వేయడం లాంటిది. 2FA ఆన్ చేస్తే ఒకవేళ దొంగ మన పాస్వర్డ్ను ఎలాగోలా తెలుసుకున్నా సరే వాడు లాగిన్ అవ్వలేడు. ఎందుకంటే లాగిన్ అవ్వాలంటే మన ఫోన్కి వచ్చే ఓటీపీ లేదా కోడ్ కూడా ఎంటర్ చేయాలి. ఇది మన అకౌంట్లకి అత్యంత ముఖ్యమైన రక్షణ. ఇది మన భారత ప్రభుత్వం మనకోసం ఫ్రీగా అందిస్తున్న ఒక అద్భుతమైన యాప్. దీని పేరు M-కవచ్. ఇది మన ఫోన్లోకి ప్రమాదకరమైన యాప్స్ రాకుండా స్పామ్ మెసేజ్ల నుండి మనల్ని కాపాడటానికి ఒక సెక్యూరిటీ గార్డ్లా పనిచేస్తుంది. దీని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవడం మన ఫోన్ భద్రతకు చాలా అవసరం. స్కామర్లు మనల్ని ఎలా టార్గెట్ చేయాలో తెలుసుకోవడానికి మన సోషల్ మీడియా ప్రొఫైల్స్ చూస్తారు. మనమెక్కడికి వెళ్తున్నాం, ఏం కొంటున్నాం, మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఇలాంటివన్నీ వాళ్లు గమనిస్తుంటారు. దానికి తగ్గట్టుగా మోసం చేయడానికి ప్లాన్ వేస్తారు. అందుకే పర్సనల్ విషయాలను, ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పెట్టకపోవడమే మంచిది. ఒకవేళ అన్ని జాగ్రత్తలు తీసుకున్నా పొరపాటున మోసపోయాం అనుకుందాం. అప్పుడేం చెయ్యాలి? అస్సలు కంగారుపడద్దు. సమయం చాలా ముఖ్యం. మనం ఎంత వేగంగా స్పందిస్తే మన డబ్బును తిరిగి పొందే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆ స్టెప్స్ ఏంటో చూద్దాం. మీరు చెయ్యాల్సిన మొట్టమొదటి పని వెంటనే ఈ నంబర్కి కాల్ చేయడం, 1930. ఇది నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ హెల్ప్ లైన్ నంబర్. మీరు ఎంత త్వరగా కాల్ చేసి విషయం చెప్తే వాళ్లు ఆ డబ్బు ట్రాన్స్ఫర్ని ఆపడానికి అంత వేగంగా ప్రయత్నిస్తారు. ఈ నంబర్ను అందరూ తమ ఫోన్లో సేవ్ చేసి పెట్టుకోండి. హెల్ప్ లైన్కి కాల్ చేయడం ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత ఈ వెబ్సైట్లో అధికారికంగా ఒక కంప్లైంట్ ఫైల్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇదే మనకు ఒక లీగల్ ప్రూఫ్ లాగా పనిచేస్తుంది. పోలీసులు దర్యాప్తు చేయడానికి, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఇది తప్పనిసరి. ఇప్పటిదాకా వ్యక్తిగతంగా ఏం చేయాలో చూశాం. కానీ డిజిటల్ భద్రత అనేది ఒక టీమ్ గేమ్ లాంటిది. ఇది ఒకరి బాధ్యత కాదు, కుటుంబం మొత్తం కలిసిగట్టుగా ఉండాలి. ఇప్పుడు దానికోసం మనం ఎలాంటి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలో చూద్దాం. భద్రత అనేది ఒక ఉమ్మడి బాధ్యత. అందుకే ఇంట్లో అందరితో, ముఖ్యంగా పెద్దవాళ్లతో, పిల్లలతో ఈ మోసాల గురించి ఓపెన్గా మాట్లాడాలి. వాళ్ల ఫోన్లలో 2FA, M-కవచ్ లాంటివి సెటప్ చేయడంలో మనం హెల్ప్ చేయాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఒక లెగసీ డైరీని మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. అంటే మన అన్ని అకౌంట్స్, పాస్వర్డ్స్, ఇన్సూరెన్స్ వివరాలన్నీ ఒకచోట రాసి భద్రంగా దాచుకోవాలి. ఏదైనా అనుకోనిది జరిగితే మన వాళ్లకి అది ఎంతో ఉపయోగపడుతుంది. ఓకే, ఇంతసేపు మనం మాట్లాడుకున్న దాంట్లోంచి ఈ 5 పాయింట్స్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. 1. స్కామర్లు టార్గెట్ చేసేది మన ఎమోషన్స్ని. 2. ఏదొచ్చినా అఫీషియల్ నంబర్కి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. 3. SHELD ఫ్రేమ్వర్క్ గుర్తుపెట్టుకోవాలి. 4. అన్ని ఫైనాన్షియల్ అకౌంట్స్కి 2FA తప్పనిసరి. 5. మోసం జరిగితే ఆలస్యం చేయకుండా 1930కి కాల్ చేయాలి. వెళ్లే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి. నిజమైన ఆర్థిక భద్రత అంటే కేవలం డిజిటల్ దొంగల నుండి మనల్ని మనం కాపాడుకోవడమే కాదు, ఒకవేళ మనకు అనుకోనిదేదైనా జరిగితే మన కుటుంబానికి ఏ ఇబ్బంది లేకుండా వాళ్లకి తెలియాల్సిన సమాచారం అంతా అందుబాటులో ఉంచడం కూడా. ఈ విషయంలో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటి? లేదా మీకేమైనా అనుభవాలు ఉన్నాయా? కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీ అనుభవాలు చూసే మిగతా వాళ్లక్కూడా ఉపయోగపడొచ్చు. మనం అందరం కలిసి నేర్చుకుందాం. ఈ సమాచారం ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మన ఒక్క షేర్ ఒక కుటుంబాన్ని పెద్ద ప్రమాదం నుండి కాపాడచ్చు. చూసినందుకు ధన్యవాదాలు. గొప్పగా జీవించి గొప్ప వారసత్వాన్ని వదిలివెళ్లడానికి సహాయపడే మరిన్ని విశ్లేషణల కోసం లివ్ రిచ్ అండ్ లీవ్ రిచ్ బై క్రిష్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.